క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. సర్పంచ్ దొరసానపల్లి సర్పంచ్ గారు, విమలూరు గారు, ఇంకా అధికారులందరూ చాలా మంది ఉన్నారు. పైన ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీకందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. మీరందరూ ఎన్నుకున్న ప్రభుత్వం, మీరందరూ కష్టపడి ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తెచ్చిన మీ ప్రభుత్వం, ప్రతి ఒక్కరు నాది ప్రభుత్వం అనేది ఫీల్ గానే మనం అధికారంలో తెచ్చిన ప్రభుత్వం ఇది మన ప్రభుత్వానికి ఏమైనా కావాలని అడిగి చేయించుకునేదానికి హక్కు ఉంది మనకు. ప్రజల అవసరాలన్నీ తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఎందుకంటే ఎక్కడా లేనంత ఘన విజయం సాధించి ఇచ్చినాం మనం. 175 సీట్లకు గాను 164 సీట్లు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి జనసేన బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో అధికారంలోకి వచ్చిన మనకు ఏదైనా కూడా మన ప్రజా అవసరాలను తీర్చాల్సిన ప్రభుత్వంగా మనం ఏదైనా కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం అడుగుతుండాల్సిందే, మనం ప్రభుత్వం చేస్తూ ఉండాల్సిందే. దానికి గాను మనం జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి నా ఇన్ఛార్జి మంత్రి సునీత గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించే దానికోసమే గ్రామాలలో పర్యటన జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. మంత్రులు రావడము, ప్రజా సదస్సులు పెట్టడము, రెవెన్యూ సదస్సులు పెట్టడము, ఇవన్నీ కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి కొన్ని వాగ్దానాలు చెప్పింది. సూపర్ 6 లో వెంటనే పెన్షన్ ఇచ్చినారు. భూ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. భూ టైటిలింగ్ చట్టం చాలా దుర్మార్గమైన చట్టం. అది ఎన్నికల భూమి మనం పెడుతూ ఉండే పరిస్థితి లేదు ఒక 10 ఏళ్ల కాలానికి. అంత దుర్మార్గమైన చట్టాన్ని మరి రైతుల కోసం ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ అదే జీవనాధారంగా అక్కడనే పుట్టి అక్కడనే పెరిగి తరతరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన మనం అందరికీ కూడా మనకు భూములు ఉన్నాయి కాబట్టి 10 ఏళ్ళు ఉంటున్నాం.
మనకు జీవనాధారం భూములు పాతలు పంటలు కొంతకాలం నుంచి వందల సంవత్సరాల నుంచి ఇచ్చిపోయిన ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనమందరం ఆ గ్రామాలను నమ్ముకొని అక్కడే వ్యవసాయం చేసుకుంటూ పండిన పండకపోయినా గ్రామాన్ని వదలకుండా మనము అక్కడే ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు కొంత తెలుగుదేశం పార్టీ 2019 తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ భూములను తారుమారు చేసేసారు. ఒకరి పేర్లతో ఒకరి భూములు, ఒకరి పేర్లతో దొంగ సర్టిఫికెట్లు రాయడము, ఈ భూమిని ఆడడము, రిజిస్టర్లు చేసుకోవడము, ఇంకా దుర్మార్గమైన చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. అది రొటైన్గా కొన్ని మ్యూటేషన్లో కానీ, పట్టాదారు పాస్బుక్లో కానీ, B1 సేవల్లో కానీ, అడంగులలో కానీ ఇవన్నీ కూడా కాలం జరిగిపోతూ ఉండమని కూడా ఇవన్నీ పరిష్కారం కాకుండా జరుగుతున్నాయి. చాలా కాలం ఇంతకుముందు ఇదే మన రెవెన్యూ సదస్సులు జరిగినప్పటికీ కూడా అప్పుడు కూడా పరిష్కారం కాలే. కొన్ని పరిష్కారం అయితే మళ్ళీ కొత్త వస్తుంటాయి. ఇప్పుడు ఈ సదస్సు అనేది మీకు సంబంధించిన భూమి, వ్యవసాయ భూమి ఎక్కడైనా కూడా మీకు సర్వే నెంబరు మీ పేరుతో రిజిస్ట్రేషన్ ఉండి వేరే వాళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులో ఉండడం, మీకు వేరే వాళ్ళ భూమి మీకు వచ్చిపోయి ఉండడము, ఈ మాదిరిగా ఒకటో జరిగితే కూడా మనం రైతుల వరకు సర్దిద్దుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశంగా రెవెన్యూ చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడికక్కడ పోయి ఆ గ్రామాలలోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని గ్రామాలలో ఈ కొండబడిన సమస్యలని రెవెన్యూ వాళ్ళు దృష్టికి వచ్చారు. తహసీల్దారు, ఆర్టీఓ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, VROలు మొత్తం స్టాఫ్ అంతా వచ్చినారు. కాబట్టి ఈ కొండబడిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోతే వీళ్ళైతే సాయంత్రం లోపలే పరిష్కారం చేసేదానికి అవకాశం ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి. కొన్ని సమస్యలు అవతలలో కూడా పిలిపించి మాట్లాడాల్సిన సమస్యలు ఉంటాయి. ఈ ఏరియాలో కూడా దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినారు. 1 నెల రోజుల లోపల ఈ తారీఖు నుంచి వచ్చే 1 నెల రోజుల లోపల ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రతి గ్రామీణ సదస్సుతో ఇన్ఛార్జి మంత్రి గారిని పంపించి ఈ సదస్సులు దిగ్విజయంగా జరిగేటట్టు ఎవరి భూమి వాళ్ళకు ఉండేటట్టు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని చోట్ల అటెండ్ అవుతున్నాడు. ప్రతి మంత్రి కూడా కొన్ని గ్రామాల్లో అటెండ్ అవుతాడు, ప్రతి ఎమ్మెల్యే కూడా అటెండ్ అవుతాడు. ఎందుకంటే దీర్ఘకాలం నుంచి ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, సర్వే నెంబర్లు, గెట్లు, ఏదో అవతల సబ్ డివిజన్ కాకుండా ఉండడము, మన భూమి ఎవరి దాంట్లో ఉండడము, వాని భూమి మన మీద ఉండడం, ఇటువంటి సమస్యలని ఎక్కువ సమయం తీసుకొని పూర్తి సమస్యను పరిష్కారం చేసేదానికోసం ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మన పొద్దుటూరు పట్టణంలో చాలా మంది దొంగ రెవెన్యూ రికార్డులన్నీ పుట్టించారు, దొంగ బోనస్ పట్టాదారులు పుట్టించారు, దొంగ రిజిస్ట్రేషన్లు పుట్టించినారు. ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఎవరైతే ఒరిజినల్ గా రైతులు ఉన్నారో, గత 40-50 ఏళ్ళ నుంచి ఎవరి అనుభవంలో ఉందో, చట్టరీత్యా ఎవరి స్వాధీనంలో ఉందో, మేము ప్రతి అర్జీదారుడు పెట్టుకున్న ప్రతి అర్జీదారుడికి వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇప్పించడం జరుగుతుంది. మీరు తెలియజేయండి ధైర్యంగా. ఉదుపులో గతంలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా వారి బంధువులందరూ దోచుకున్నారు, జగన్ రికార్డులు సృష్టించారు, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఒకటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారు, ఎన్ని సైట్లు ఆక్రమించుకున్నారు, ఇంకంతా కూడా కాలువలు ఆక్రమించడం కూడా సర్వేలు జరుగుతున్నాయి. అలాగే అది తొందరగా బయట పెట్టడం జరుగుతుంది. మీరు కొంతమంది అమాయకులు రాయించుకున్నారు. అట్లా నాకు తెలిసిన వాళ్ళు కూడా 10-15 మంది ఉన్నారు. అయితే మీరందరూ ధైర్యంగా వచ్చి మీ ఒరిజినల్గా మీ పేరుతో ఉండబడిన భూమిని ఏమాత్రం అమ్మకుండా పరాధీనం చేయకుండా ఉండి వాళ్ళ దగ్గర భూమి ఉండబడిన వాళ్ళందరూ ఈ రెవెన్యూ సదస్సులను అభ్యర్థులను తెలియజేసుకోండి. ఈ అభ్యర్థులను తప్పకుండా పరిష్కరిస్తారు. అవసరం వస్తే మన జిల్లాలో 2 ఆర్డీఓ గారు ఇక్కడ చెప్పి ఈ సమస్యను పరిష్కారం చేసేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వాన్ని గురించి మీకు అందరికీ తెలుసు, మన మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీకు అందరికీ తెలుసు. మాజీ ఎమ్మెల్యే గారు పంచాయతీలు కానీ, గోవులు కానీ, మట్టా కానీ, గుట్టా కానీ, క్రికెట్ పెట్టి కానీ ఎక్కడ ఎందుకు పెట్టిందో లేదు. కాబట్టి దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎవరైనా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్జీలు తీసుకొని చేయండి. తప్పకుండా ఎన్ని అర్జీలు వచ్చినా, ఎన్ని భూ సమస్యలు వచ్చినా అనేది సాయంత్రానికి ఒక రికార్డు అవుతుంది. ఆ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మేము కూడా లిస్టులు తీసుకొని అవసరమైతే జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, అవసరమైతే మంత్రి గారిని కూడా పిలిపించి ఈ భూమి మీకు అందరికీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతి ఎకరా భూమి, ప్రతి సెంటి భూమిని మీకు తప్పకుండా ఇప్పిస్తాం.
అంతే తప్పక మీరు ఏదో పోలీస్ స్టేషన్ పోవాలంటాను, తహసీల్దార్ దగ్గరికి పోవాలంటాను, ఇవన్నీ మన ఎందుకులేమని చాలా అనాయకులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళని మధ్య పెట్టకునే దారులు కూడా ఉన్నారు. కాబట్టి దేశంలోనే మీ సదస్సు వివిధ సదస్సు ద్వారా మీకు తెలియజేసేది ఒకటే, ఎక్కడైనా అన్యాక్రాంతం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంది, భూమి కోల్పోయిన వాళ్ళ సొంత చట్టబద్ధంగా తర్వాత పనులు ఇచ్చిన భూమి కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటే వాళ్ళని తప్పకుండా తిరిగి ఇప్పిస్తాం. ఇంతకంటే మీరందరూ ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి ప్రభుత్వం చదువుతాం, అప్పీల్ చేయడానికి సమస్యలు పరిష్కారం చేస్తాం, పట్టాదారు పాస్బుక్లు ఎక్కిస్తాం, బిల్లుల్లో ఎక్కిస్తాం, సర్వే చేస్తాం. ఈ మాదిరిగా ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చేయాలనుకుంటారు. కాబట్టి మీరు కూడా నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తాను, మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రైతులకు రాదు. మన గుణపడిన సమస్యలు దృష్టికి తీసుకెళ్ళండి, ప్రభుత్వం దృష్టికి, నా దృష్టికి తీసుకెళ్ళండి, అవసరం అయితే మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని పోదాం. ఈ సమస్యలకు పూర్తి పరిష్కారం మా ఊళ్ళో వర్షాలు గ్రామంలో మరోసారి మాకు తహసీల్దారు వాళ్ళకి మాకు పని లేదనే పరిస్థితి కల్పించే పరిస్థితిలో మీరందరూ కూడా ముందుకొచ్చి మీకు అప్లికేషన్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి. కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వం గతంలో ఎన్నో సమస్యల పథకంలో పాల్గొన్నారు. చాలా రోడ్డు బాగా దెబ్బతింది, దీనికి డబ్బులు ఇవ్వమని పోతే అవన్నీ ఫోటోలు కూడా పెట్టి చూపించినాం. ఎక్కడుంది కూడా వెళ్ళి డబ్బు ఎక్కడ లేదు. ఇప్పుడు 11 లక్షల కోట్ల నష్టాలలో ఉంటాము, డబ్బు ఎక్కడ ఉంది అంటే లూటీ చేసిపోయినారు ప్రభుత్వాన్ని. ఎన్ని రకాల డబ్బులు దోపిడీ చేసినారో వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త మీకు అందరికీ తెలిసి ప్రభుత్వంలో కార్లలో తిరుగుతుంటారు. మంచి మంచి భగవంతులు కట్టారు. మొక్క వాళ్ళు, గుట్ట వాళ్ళు, క్రికెట్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రజలు నష్టపోయినారు, కానీ లీడర్లు అందరూ బాగుపడ్డారు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం కూడా ప్రజాస్వామ్యంలో ఓటేస్తున్నాం. మనం ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అవుతాడు, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి అవుతాడు. ఎవరికి ఓటేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ వివరణ వేసినప్పటి నుంచి ఏదో ఒక రకంగా మాకేమొస్తుంది అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ కష్టపడాలా, న్యాయబద్ధమైన సమస్యల కోసం పోరాడాలి. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సులని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మన 6వ తారీఖు నుంచి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మొత్తంలో మన పొద్దుటూరు పట్టణం కూడా, పొద్దుటూరు మండలం, రాజుపాలెం మండలం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సదస్సులు పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్లు పోయి మీరు అక్కడ ఈ రోజు ఉండదు, ఈ రోజంతా కూడా ఇక్కడ ఉండైనా కూడా మీరు సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసి ఈ ప్రభుత్వంలో రెవెన్యూ సమస్య లేదు అనకుండా చేయాల్సిన బాధ్యత మన ఇన్ఛార్జి మంత్రి గారి మీద పెట్టి పంపించారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రెవెన్యూ సదస్సులను ఇది మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, బంగారు అవకాశం. మినిస్టర్ శ్రీమతి ఎస్ సవితా మేడం గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, అదేవిధంగా సర్పంచ్ ఈశ్వరమ్మ గారికి, ఆర్టీఓ జమ్మలమడుగు సాయిశ్రీ గారికి, తహసీల్దార్ గంగయ్య గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం. దాంతో పాటు ఇక్కడికి వచ్చిన దోర్సనపల్లి గ్రామంకి సంబంధించి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖు నుంచి రాష్ట్ర మొత్తంలో రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ప్రభుత్వ ఆదేశ ప్రకారం మొదలైంది. మన జిల్లాలో కూడా 6వ తారీఖున 36 విలేజెస్ లో 36 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి 2 రోజు. సో మనకి జిల్లా మినిస్టర్ గారు కూడా ఈ గ్రామంకి రావడం జరిగింది దాంట్లోనే భాగంగా. సో ఈ రెవెన్యూ సదస్సులు వైఎస్ఆర్ జిల్లాకి చాలా ముఖ్యమైనది. మన వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా మనకి ప్రతి వారం మండే గ్రీవెన్సెస్ లో దాదాపు 70% గ్రీవెన్సెస్ కూడా రెవెన్యూకి సంబంధించి ఉంటాయి, భూమికి సంబంధించి విషయం పైన ఉంటాయి. సో మండే గ్రీవెన్సెస్ లో మీరు మన దగ్గరకి వస్తారు, కలెక్టర్ సార్ దగ్గరకి వస్తారు, ఆర్డీఓ దగ్గరకి వస్తారు. కానీ ఈ ప్రోగ్రామ్ లో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ ఆఫీషియల్స్ ని ఇక్కడ మీ గ్రామం స్థాయిలో
రమ్మని చెప్పి మీ దగ్గర ఉన్న గ్రీవెన్సెస్ అన్ని కూడా విని దాన్ని నమోదు చేసి ఒక టైం బౌండ్ రూపంలో పరిష్కారం చేయడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనం దోసనపల్లిలో ఈ రెవెన్యూ సదస్సులు చేయబోతున్నాము. దీంట్లో మీ గ్రామంలో ఉన్న మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, ఆ విస్తీర్ణంలో ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వం భూమి ఎంత ఉంది, ఆ ప్రభుత్వం భూమి మీద ఏదైనా ఎన్క్రోచ్మెంట్ ఉందా, ఎవరైనా దాన్ని ఆక్రమించుకున్నారా దిస్ ప్రభుత్వ భూమిని, లేకపోతే మీ పట్టా భూమికి సంబంధించి మీకు చాలా ఇష్యూస్ ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. మీకు పట్టా ఇది ప్రూఫ్స్ ఉన్నాయి, కాగితాలు అన్ని ఉన్నాయి, కానీ మీ పేరు వెబ్లాండ్ ఎడంగల్లో లేదు. లేకపోతే మీకు మీరు సబ్ డివిజన్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇది పార్టిషన్ అయింది, మీ పేరు ఆన్లైన్ లో రాలేదు. రీసర్వే ఈ గ్రామంలో జరిగింది, కానీ మీకు జాయింట్ ఎల్పిఎం ఇచ్చారు. ఈ జాయింట్ ఎల్పిఎం అది డివైడ్ చేసి సెపరేట్ గా చేసి ఇవ్వాల్సింది. సో ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉండవచ్చు. సో ప్రతి ఒక్క ఇష్యూ మీరు ప్రతి సోమవారం అక్కడికి రావాలి అంటే చాలా కష్టం. సో ఈ రోజు ఇది ఒక మంచి అవకాశం ఉంది. అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్ ఆర్డీఓ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, మండల్ సర్వేర్ ఉన్నారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉన్నారు, కన్సర్న్ విఆర్ఓ ఉన్నారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, వక్ఫ్ బోర్డ్ నుంచి కూడా ఆఫీసర్స్ ఇక్కడికి రావడం జరిగింది. మన జిల్లా స్థాయి అధికారి ఏడీ సర్వే కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు. ఈ సర్వే జరిగిన గ్రామం కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు మన దృష్టికి తీసుకువచ్చేయండి. మీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెటిషన్ ని మేము ఇక్కడే ఆన్లైన్ చేస్తాము. ఇక్కడే సిస్టమ్ కూడా, కంప్యూటర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ లో మీకు ఒక రిసీట్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కార్యక్రమం మనకి 6 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. వచ్చే నెల 8 తారీఖు వరకు ఉంటుంది. 8 తారీఖు నుంచి 45 రోజులు పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది. సో అది 8 తారీఖు నుంచి 45 రోజుల వరకు మీ మొత్తం పరిష్కారం అయిపోతుంది. కొన్ని ఇష్యూస్ లో మనం అంటే అది మన పరిధిలోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి, కుటుంబంలోనే కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి. ఒక ఇద్దరు అన్న తమ్ముడు మధ్యలో డిస్ప్యూట్ ఉంది ప్రాపర్టీ గురించి, దాంట్లో మీరే బాగా పరిష్కారం చేసుకొని అప్పుడు మన దగ్గర తీసుకువస్తే అప్పుడు మనం మీ పేరు ఆన్లైన్ లో ఎక్కించడానికి ఉంటుంది. కానీ అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సులో ఏ ఇష్యూస్ సంబంధించి మనం పరిష్కారం చేయగలుగుతాము, ఏదైతే మనం చేయలేము దాంట్లో మీరు ఏం చేయాలి, ఎలా పర్సూ చేయాలి ఆ కేసెస్ ని కూడా మనం మన రెవెన్యూ టీం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ మంచి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు అందరూ కూడా వాడతారు ఆ నమ్మకంతో నేను ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ధన్యవాదం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదం తెలియజేస్తూ సెలవు. అంటే దాదాపు ఇప్పుడు 79, 30, 24 దాదాపు 45 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా రైతులేమో వాళ్ళ భూములు కొన్ని భూములు చేసుకుంటున్నారు, కానీ రెవెన్యూ లెక్కల్లో మాత్రము దేవస్థానం పెట్టుకునే ఉంది. కాబట్టి రైతులందరూ చాలాసార్లు ఎటువంటి విజ్ఞప్తులు చేసినా కూడా ఏదో కాలం గడిచిపోతా ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చేదానికి పల్లపాటు రైతులందరూ వచ్చినా రైతు ఆయన మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే గారికి, వేదిక నుంచి నా పెద్దలందరికీ నమస్కారం. మాది పల్లపాడు గ్రామం, రాజుపాలెం మండలం. 1979లో హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎండోమెంట్ కమిషన్ వారు పల్లపాడు గ్రామంలో దాదాపు 174 ఎకరాలు బహిరంగ వేటకు యూనిట్లుగా విభజించి అక్కడికి రైతులకు విక్రయించినారు. వేలంలో రైతులు పాల్గొని డాక్యుమెంట్ కూడా అందరూ ఇండివిజువల్ గా చేయించుకున్నారు. అప్పుడు ఆ రైతులకు కావాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ రికార్డులో నమోదైంది. ప్రస్తుతం రీసర్వేలో దేవాలయ భూమి అని వచ్చుతున్నది. కావున దీన్ని రైతులకు ఇప్పుడు ఇన్సూరెన్స్ పెట్టడానికి, పంటల నమోదు కార్యక్రమం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కావున మంత్రివర్యులు తక్షణం తగు చర్య తీసుకొని రైతులందరినీ ఆదరించి పాల పాస్ పుస్తకాల మంజూరు చేయించుటకు సిఫార్సు చేయవలసిందిగా కోరడం.
లేట్ గా మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారితో కూర్చొని డిస్కస్ చేసి ఏ విధంగా వాళ్ళకి మనం ఒకటే రోజు పరిష్కారం చేయొచ్చు. డాక్యుమెంట్ అనేక ఆల్రెడీ దే ఆర్ ఇన్ పొజిషన్, అందరూ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఊరికి డిలీషన్ ఒకటే. తప్పకుండా సాల్వ్ చేస్తామండి. థ్యాంక్ యూ. అధ్యక్షులు, మా నాన్న సమకాలికులు, సీనియర్ నాయకులు, స్థానిక శాసనసభ్యులు మన భద్రరావు రెడ్డన్న గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన జేసీ గారికి, మరియు ఆర్డీఓ గారికి, అధికారులకు, మరియు లింగారెడ్డి గారికి, మరి అదేవిధంగా లింగారెడ్డి గారికి, పుల్లయ్య గారికి, మరి రాఘవరెడ్డి గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, మరి వేదికపై ఉన్న పెద్దల సీఎం రమేష్ గారికి, మరి పెద్దలకు, సర్పంచ్ స్థానిక సర్పంచ్ గారికి, మరియు జనసేన బీజేపీ నాయకులకు, మరి ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి దొరసానపల్లి గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది మరొక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 5 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. మీరు ఏ నమ్మకం అయితే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కానీ సంకల్పంతో అక్కడ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ వరదరాజు రెడ్డి గారిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి వచ్చిన 5 నెలల్లోనే ఈ రోజు ఈ రెవెన్యూ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు వచ్చే నెల 8వ తారీఖు వరకు జరుగుతాయి. మరి నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మన రెవెన్యూ మంత్రి గారికి తెలియజేయాలి. ఎందుకంటే గత 5 నెలలుగా చాలా చోట్ల గ్రూమింగ్ జరిగినాయి, గ్రామ సభలు జరిగినాయి. ఎక్కడ ఎమ్మెల్యేలు పోయినా, ఎక్కడ మినిస్టర్లు పోయినా, ఎక్కడ ప్రజాప్రతినిధులు పోయినా మొదటిగా ఇచ్చే అర్జీ ఏది, ఎక్కువగా ఇచ్చిన అర్జీ ఏది అంటే భూ సమస్యలు. నా భూమి పొజిషన్ లో మేమున్నాం, వంది వేరే వాళ్ళ పేరు వచ్చేసింది. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం, వాళ్ళతో ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేయించుకొని మన క్యాబినెట్ లో అనుభవ సత్యప్రసాద్ గారు మాట్లాడారు. సార్, ఇది ఒక గ్రీవెన్స్ లో పెడితే సరిపోదు, సోమవారం పెట్టి మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో పెడితే సరిపోదు సార్. ఈ 5 ఏళ్ల నుంచి ఈ అరాచక పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి సార్ అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలించి అవును అని చెప్పి రెవెన్యూ మినిస్టర్ గారితో చర్చించి, రెవెన్యూ అధికారులతో చర్చించి ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో 5 నెలల్లోనే మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మేము ముందుకు వచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాం. ఈ రోజు సుమారుగా 5 నెలల లోపలే సుమారుగా రెవెన్యూ పిటిషన్స్ అంటే ఈ భూతగాథ సమస్యలు సుమారుగా 80,000 మంది అర్జీలు ఇచ్చారు. అంటే రాష్ట్రం ఏమైపోతుందో సుమారుగా 2,70,000 చిల్లర పిటిషన్స్ వస్తే దాంట్లో సుమారుగా 80,000 పిటిషన్లు రెవెన్యూలో ఉన్నాయి. అంటే ఈ 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రంగం రెడ్డి, ఈ పడుకోన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించారంటే ఈ సమస్యల వల్ల ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు. ఇక్కడే సమస్య పరిష్కారం ఇది ఎండోమెంట్, ఫారెస్ట్, రెవెన్యూ 3 డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. రికార్డ్స్ తో ఇక్కడ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో మేము పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పారో అప్పుడు 2019లో జగన్ వస్తే జాబ్ వస్తుంది, జగన్ వస్తే అభివృద్ధి వస్తుంది, జగన్ వస్తే పరిశ్రమ వస్తే, జగన్ వస్తే కర్నూలుకు హైకోర్టు పెంచేస్తుంది అని చెప్పి చాలా మంది జగన్ కు ఓటేశారు. లాస్ట్ కి ఆ జగన్
ఏం చేశారంటే ఆ ఫ్యాన్కే ఉరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రం అంతా ఈ రోజు అప్పులు పాలైపోయింది. ఏ డిపార్ట్మెంట్ తీసినా లక్షల లక్షల కోట్లు అప్పులు తెలుతున్నాయి. అభివృద్ధి శూన్యం, ఉద్యోగాలు శూన్యం, రైతన్నలు ఉరేసుకున్న పరిస్థితి వచ్చింది. చైతన్య నేతన్నలు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉరేసుకున్నారు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అంతా మంచి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలన్నీ తెలుసుకొని మీరు రెవెన్యూ సదన్స్ పెట్టండి. పొలం తెలిసింది పెట్టారు. ఒక పక్క ఎక్కడ చూసినా పల్లె పండుగ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు. తొలి సంతకం మీద పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉచిత ఇసుకన్నా ఉచిత ఇసుక ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాం. బడుగు బడిన వర్గాల కోసం 5 రూపాయలకే నాణ్యతమైన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 2024 ఎన్నికల ప్రచారంలో మేమందరం ప్రచారాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ భూముల్లో కూడా భయపడిపోయారు. ఏమో ఈ జగనన్న భూచేతమంట తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చిన భూమి పత్రాల పైన జగన్ ఫోటో, పాస్బుక్ పైన జగన్ ఫోటో, మన భూమి సర్వే చేసి రాళ్ళు బాధితే జగన్ ఫోటో. ఆయన సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము. ప్రజలంతా భయపడిపోయారు. భయపడిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తామన్నాం. రద్దు చేసినామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఈ రోజు గత 5 నెలల్లోనే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామాల్లో పల్లె పండుగ మొదలైంది, ఒక పక్క అన్నా క్యాంటీన్లు మొదలైనాయి. అభివృద్ధి పనిచేస్తున్నాం. మరి మన యువ నాయకుడు మన నారా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే మాట చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను రాయలసీమ పులి బిడ్డ, నేను పులివెందుల బిడ్డ, నేనేదో ఈ రాయలసీమ చేసేస్తా, ఈ రాయలసీమను మార్చేస్తా అని చెప్పి ఏదేశారు. మరి ఆ పులివెందుల్లో తాగడానికి నీళ్లు కూడా లేదు. మళ్ళీ నేను కడపలో రివ్యూ మీటింగ్ పెడితే పులివెందుల్లో తాగునీరు కూడా లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మేము 5 నెలల్లో వచ్చాం. ఎక్కడ అక్రమ కేసులు మేము పెట్టలేదు. ముఖ్యమంత్రి గారు మాకు దశ దిశ నిర్దేశించినది ఒకటే, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావి తరాలు బాగుపడతారు అనే నమ్మకంతో వేశారు. మీరు ఎక్కడ కక్ష సాధింపు వెళ్ళండి. ప్రజలకు ఏ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారే తప్ప ఎక్కడ అక్రమ కేసులు పెట్టారు. సోదరులరా, నా మీద ఒక మహిళ మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చిన నెలకే నా మీద కేసులు పెట్టి నా మీద మొత్తం 24 కేసులు పెట్టారు. ఆ మొదటి కేసు ఏం తెలిసినా నాకు అందరి విషయంలో నేనే దొంగ. రాత్రి 12 గంటలకు కేసు పెడతారు. దాంట్లో 53 రోజులు మేము కూడా వచ్చామయ్యా. అంటే మేము అలాంటి కార్యాచరణకి, అలాంటి అక్రమ కేసులకి మన ప్రభుత్వం పోలేదు. అభివృద్ధి చేయంగా మనం పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడున్న అధికారులు కూడా నేను తెలియజేసేది ఒకటే, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ సమస్యలు చాతలేనంత వరకు తిప్పుకోకుండా, ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. చాలా చోట్ల ఇంకా ఈ సమస్యలు వస్తున్నాం. మేము పోయిన చోట మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కొన్ని చిన్న పనులు కూడా కొన్ని చోట్ల జరగడం లేదని, దయచేసి అది కూడా మీరు ఇమ్మీడియట్ గా ప్రజలు వచ్చిన సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఇక్కడ సమస్యలు చెప్పారు. మైలవరం టెక్స్టైల్స్ పార్క్ ముఖ్యమంత్రి గారు మా టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ 5 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టారు. చేనేతలకు మనం ఏం చేయాలా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మనం ఏం చేయాలని మొన్ననే టెక్స్టైల్స్ పాలసీ కూడా రిలీజ్ చేశాం. నేతన్నలకు ఈ సభ ద్వారా తెలియజేసేది ఒకటే, 14-19లో నేతన్నలు స్వర్ణ యుగంలో భావించారు. వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన పరిమితి సబ్సిడీతో ఇచ్చాం. మళ్ళీ కూడా 19-24లో నేతన్నల పరిస్థితి దారుణమైన పరిస్థితి. చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
మరి ఈ బటన్ పెట్టి బటన్ నొక్కారు. నేతన్న నేస్తం అని చెప్పి 86,000 మందికి నేతన్న నేస్తం ఇచ్చారు. అందులో 32,000 మంది ఆ పోగంటే తెలీదు, ఆ మగ్గం అంటే తెలీదు, వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు పెట్టపీట వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో మనం ఏమైతే సంక్షేమ పథకాలతో పాటు నేతన్నలకు ముద్రా లోన్ల ద్వారా లోన్లు ఇచ్చాం. చేనేతలకు 200 యూనిట్లు ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నేతన్నలకు 200, పవర్ లూమ్స్ కి 500 కరెంటు ఉచితంగా కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా థ్రిఫ్ట్ ఫండ్ అని వ్యవస్థ చాలా మందితో కలిసాం. థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మన NHTC ద్వారా 15% సబ్సిడీ కూడా మనం ఇవ్వబోతున్నాం. మరి క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా 50 సంవత్సరాలకి 4,000 పెన్షన్ కూడా మనం ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా జిల్లా స్థాయిలో మరి గత 5 సంవత్సరాల్లో నేతన్నలు నేసిన వస్త్రాలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. కష్టకాలంలో మన నేతన్నలకు మరి ఆ తయారు చేసిన బట్టలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలా ఇబ్బంది పెట్టారు. మరి మన ప్రభుత్వం 5 నెలలు రాగానే 5 చోట్ల ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా మనం ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి బయలెస్ అండ్ సెలర్స్ మీటింగ్ కూడా దగ్గరలో ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలకు కావాల్సిన పనిముట్లు 90% సబ్సిడీతో కూడా మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా నేతన్నలకు హెల్త్ ఇన్సూరెన్స్, ఇక్కడ నేతన్నలు ఎక్కువగా ఉన్నారు, నేతన్నలకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతున్నాం. మైలవరం టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మా సోదరులు బీసీ సోదరులు అయ్యారు. సోదరులారా, రాష్ట్రం విడుదల 14-19 మనం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు. తెలుగుదేశం పార్టీకి బెల్లముకోవాలంటే బీసీలను గుర్తించిన ప్రభుత్వం ఇక్కడ బీసీలు ఉన్నారు అని గుర్తించింది. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బరువుల వర్గాల వేదికలు పంచుకోగలుగుతున్నాం, స్వాతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం. ఈరోజు అన్ని రంగాలలో ఉన్నామంటే నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం 2014-19లో అప్పుల్లో ఉన్నా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు బీసీలు అన్ని రంగాల్లో ఉండాలి. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క స్వయం ఉపాధి పథకాలు, ఒక పక్క లోన్ల ద్వారా, ఆదరణ పథకం ద్వారా, అనేక MSME లోన్ల ద్వారా కూడా అనేక మందికి ఉపాధి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మా సోదరులు ఇప్పుడే అడిగారు బీసీ భవన్ సార్. అప్పుడే మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అప్పుడు 13 జిల్లాలు ఉండేవి. 13 జిల్లాల్లోనే బీసీ భవన్లు కట్టాలి. బీసీ భవన్లకు స్థలం కేటాయించి బీసీ భవన్లు అప్రూవల్ కూడా అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చి నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. మరి 1924లో ఈ రంగం రెడ్డి వచ్చిన తర్వాత కనీసం 70-80% బీసీ భవన్లు పూర్తి అయిపోయాయి. ఆ బీసీ భవన్ల కన్నా ఈ రంగురెడ్డికి పేరు మార్చుకోవడం అలవాటు, ఆ పేరు మార్చుకోవడం బీసీలకు అంకితం చేయొచ్చు. అది కూడా చేయాలంటే బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్ననే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం సార్ ఏమన్నారంటే, సవితమ్మ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 5 సంవత్సరాలు బడుగు పడిన బిడ్డలు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా 1 ఎకరా స్థలంతో బీసీ భవన్లు నిర్మాణం చేయండి అని చెప్పిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్లో మన దాంట్లోనే సుమారుగా 14-19లో 1046 భవనాలు మనం అసంతృప్తిగా ఉన్నాయి. అప్పట్లో మన ఎమ్మెల్యేలు 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు ఇచ్చి ఆ గ్రామాల్లో కమ్యూనిటీ భవన్లు ఇచ్చారు. అవి కూడా నిలిచిపోయినాయి. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ సంవత్సరంలో నెక్స్ట్ బడ్జెట్ లో అది కూడా పెట్టండి అమ్మా, అది కూడా పూర్తి చేస్తామన్నారు. ఇదే విధంగా మీకు తెలియజేసేది ఒకటే, ఈ రోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గత 5 సంవత్సరంలో మినిమం మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు.
మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు రెన్యువేషన్ కూడా డబ్బులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అదే విధంగా 39,007 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఎంతో సీనియర్లు, 6సారి ఎమ్మెల్యే సార్, 6సారి ఎమ్మెల్యే, మరి మంచి ఎమ్మెల్యే మీరు ఎన్నుకున్నారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. మీరు పెద్దలు ఇంతలాగా సూచించినట్లు మా సమస్యలు ఏమన్నా, మీ సమస్యలు ఏం తీసుకొచ్చినా నేను ఇమ్మీడియట్ గా మీ అధికారులతో చెప్పి సమస్యలు పరిష్కారం చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఎప్పుడైనా మీరు ఏదైనా అవసరం ఎమర్జెన్సీ ఉంటే మంత్రి గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. వెంటనే సమస్య పరిష్కారాన్ని కూడా మనం ప్రయత్నించి పరిష్కారం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి, మరి ఇక్కడ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి NH 440 హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూరు రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ 3 వెంచర్ అయితే ఉంటుంది. ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ 1 సెంటు వచ్చేసరికి 2,20,000కే ఇస్తున్నారు. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 3.9 సెంట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్, గ్రాండ్ ఆర్చ్, సిమెంట్ రోడ్స్, ట్రీ ప్లాంటింగ్, పవర్ సప్లై, వాటర్ ఫెసిలిటీ, కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ, పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కే ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది. లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు. ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది. ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి.